అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ విరామం తర్వాత కోర్టు ముందుకు హాజరు కాబోతా ఉన్నారు. గురువారం నాడు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. 6 సంవత్సరాల విరామం తర్వాత ఆయన మీద 2011లోనే 42,000 కోట్ల అక్రమాస్తులు సంపాదించారు అనేటువంటి 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. దాదాపు 40,000 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. ఆ కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్ళారు. కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన కండిషనల్ బెయిల్ మీద బయటకు వచ్చి కూడా 13 సంవత్సరాలుగా వస్తూ ఉంది. ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చేమో. మరి వ్యవస్థలకే పెద్ద ఛాలెంజ్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తయారయ్యాయి. ఆయన మీద కేసులు 2011 అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 26 కూడా రాబోతూ ఉంది. అంటే ఒక 15 సంవత్సరాలుగా వస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదాయి. కానీ ఆ కేసులు ఇంతవరకు తేలలేదు. తేలకపోవటానికి కారణాలు ఏంటి? కారకులు ఎవరు? తప్పు ఎవరిది? ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక లాజిక్గా అడిగే ప్రయత్నం చేస్తానండి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 40,000 కోట్ల రూపాయలు సంపాదించాడు అన్నది కనుక నిజమైతే, అంటే సిబిఐ ఈడీ మోపుతున్న అభియోగాలు కనుక నిజమైతే, తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కాగలిగారు కదా. ఇంకెంత సంపాదించుంటారు? 1,00,000 కోట్లు, 2 లక్షలు, 3 లక్షల కోట్లు, అంటే డబుల్ త్రిపుల్ సంపాదిస్తారు కదా. రెండోది 40,000 కోట్లు అనేది 2011 నాటి లెక్క అంటే ఆ ఆస్తుల విలువ ఈనాటికి ఎంత? అంటే లాజిక్గా ఆలోచించినప్పుడు సిబిఐ ఈడీని నమ్మి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మోపుతున్న అభియోగాలు నిజమైతే ఒకవేళ ఆయన స్వయంగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకెంత సంపాదించాలి? ఆ సంపాదించే అవకాశాన్ని కల్పించింది సిబిఐ ఈడీనేగా. కేసులు కనుక తేల్చి ఉంటే, శిక్ష బడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికలు నిలబడి అర్హతను కోల్పోయేవాడు, జైల్లో కూర్చునేవాడు. ఇక ఆయన ముఖ్యమంత్రిగా అటువంటి పక్కన పెట్టండి, అసలు ఎమ్మెల్యేగా కూడా నించోపోయేవాడు కదా. నించునే అవకాశం ఉండేది కాదు కదా. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఒక ప్రజాప్రతినిధి కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తిని దోచేస్తే 6 నెలలలోపు టైం బాండ్ పెట్టుకుని విచారించాలి, కేసులు తేల్చాలి, టైం బాండ్తో తేల్చాలి అని చెప్తాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏం జరుగుతుంది? మరి ఎందుకు జాప్యం జరుగుతుంది? అందరం కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే అంతిమంగా ప్రజాధనం లూటీ కాబడుతుంది కదా. అంతిమంగా రాష్ట్రం నాశనం అవుతుంది కదా. వాళ్ళకి ప్యాలెస్లు, పేదవాడికి చిప్ప. ఆ చిప్పలో బటన్ నొక్కి డబ్బులు వేస్తే మనం ఆనందపడాలా? ఆ బటన్ నొక్కి డబ్బులు వేస్తే మనం ఆనందపడాలి. అది పండుగలా మనం చేసుకోవాలి. మళ్ళా తీసిపోయి అధికారాన్ని ఆయన ఎక్కియాలి. కాబట్టి దీని మీద మనం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది, వ్యవస్థ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా పాయింట్. ఏది ఏమైనా ఆయన కండిషనల్ బెయిల్ ప్రకారం ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా పాదయాత్ర ఆపి మరీ శుక్రవారం కోర్టుకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళి పాదయాత్రను కొనసాగించేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయ్యాను, నేను రెగ్యులర్గా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద, వాళ్ళకి ఇచ్చే పథకాల మీద, వాళ్ళు చేసే అభివృద్ధి మీద ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఉండాలి, నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. నేను హైదరాబాద్ రావటం, కోర్టుకు హాజరు కావటం అనేది సమయాభావం. అందులో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, అది చాలా ఖర్చుతో కూడిన పని. కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించండి అని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత. సరే, నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఆయన ముఖ్యమంత్రి పదవి పోయి కూడా 16 నెలలు అవుతుంది. కానీ ఆయనకి ఇచ్చిన మినహాయింపుని తీసేయలేదు. ఆ మినహాయింపు కొనసాగుతూనే ఉంది. కారణం ఏంటంటే సిబిఐ ఆ మినహాయింపు తీసేయమని అడగకపోవటం. సిబిఐ కనుక కోర్టులో పోరాటం చేస్తే ఆ మినహాయింపు పక్కెళ్ళిపోయిద్దాం. అయితే ఇప్పుడు కోర్టుకి ఎందుకు వస్తున్నారంటే, ఈ మధ్యకాలంలో ఆయన యూరోప్ వెళ్ళటానికి కోర్టును అప్రోచ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విదేశాలకు వెళ్ళాలన్నా సరే, ఎక్కడికి వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు, ఎలా వెళుతున్నారు అనేది మొత్తం కూడా కోర్టు పర్మిషన్తోనే వెళ్ళాలి. ఆయన కండిషనల్ బెయిల్ మీద బయట ఉన్నారు కాబట్టి ఆ కండిషన్స్లో భాగంగా కోర్టు పర్మిషన్తోనే విదేశాలకు ఆయన వెళ్ళాలి. ఆయన కోర్టును పర్మిషన్ అడిగారు యూరోప్ వెళ్ళటానికి.
ఆ సమయంలో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సిబిఐకి ఇచ్చి వెళ్ళండి అని చెప్పింది కోర్టు. సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళిన తర్వాత సిబిఐ ఇక్కడ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్రాస్ చెక్ చేసుకుంటే మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చెళ్లారు అన్నది సిబిఐ కనిపెట్టింది. ఓ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చెళ్లారు, ఆయనకి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేయండి అని వెంటనే కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ వెళ్ళి ఉన్నారు. ఎప్పుడైతే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందో మన కోర్టు వెనక్కి రావాల్సిందే, ఆయనకి ఇచ్చిన పర్మిషన్ కనుక క్యాన్సిల్ చేస్తే గనక, ఒకవేళ అలా చెప్పేసి క్యాన్సిల్ చేస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారి పరువు తక్కువ పని, రాజకీయంగా ఇబ్బంది. కాబట్టి ఏం చేశాడు, వెంటనే అనుకున్న షెడ్యూల్ కంటే ముందే బయలుదేరి వెనక్కి వచ్చేసారు. ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారో అనే కారణం చేత ఆయన అనుకున్నటువంటి షెడ్యూల్ కంటే ముందే ఇండియా తిరిగి వచ్చేసారు. ఎందుకు ఈ పరిస్థితి? అయితే పర్మిషన్ ఇచ్చినప్పుడే కోర్టు చెప్పింది, మీరు వెళ్ళొచ్చిన తర్వాత కోర్టుకు రండి అని చెప్పేసి. మళ్ళా ఇండియా వచ్చిన తర్వాత నేను రాలేను, కావాలంటే జూమ్లో వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతాను, లేదు అంటే నా వకాలతగా నా అడ్వకేట్ వస్తారు, పర్మిషన్ ఇవ్వమని అడిగారు. కానీ పర్మిషన్ ఇవ్వద్దని సిబిఐ చెప్పింది. సిబిఐ వాదనలకే మొగ్గు చూపే అవకాశం ఉందనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను దాఖలు చేసినటువంటి మెమోని వెనక్కి తీసుకొని నాకు 21 వరకు సమయం ఇవ్వమని అడిగారు. మామూలుగా 14వ తారీఖు లోపే కోర్టుకి హాజరు కావాలి, సమయం అడిగారు. ఆ సమయం కోర్టు ఇవ్వటం కారణంగా రేపు కోర్టు ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నారు. కోర్టు సమయం ఇచ్చింది కాబట్టి ఆ సమయాన్ని వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు కోర్టు ముందుకు రాబోతున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత కోర్టు ముందుకు రాబోతున్నారు. నేను అనేది ఏంటంటే, ఇకనన్నా కొంత వేగవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి కేసును తేలిస్తే, నేను ఆయన దోషి అని తేల్చమన్నట్లే. ఆయన దోషి అయితే దోషి, నిర్దోషి అయితే నిర్దోషి. దోచేస్తే దోచేశాడని, దోచేయకపోతే దోచేయలేదని. కానీ ఏదో ఒకటి ప్రజలకు వాస్తవం తెలవాలి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.